తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా మింగుడు పడని అంశం ఏంటంటే వాళ్ళకున్న హోప్ అంతా కూడా తెలంగాణ మీదనే. తెలంగాణలో అరే కనీసం దీన్ని వదులుకోకుండా కాపాడుకుందామనే నెపంలో వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటానే ఉన్నారు. ఇదంతా అబద్ధము, ఎవ్వరేం సర్వేలు చేయించలేదు అని మాట్లాడుతున్నారు కదా. ఎస్, ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సర్వే చేయించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. సరే వీళ్ళంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ దాంట్లో ఘోరమైన ఫలితాలు వచ్చినాయండి. ఘోరంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా 23 సీట్లు వచ్చుడే చాలా గగనం అనేది ఆ నివేదిక క్లియర్గా స్పష్టం చేసింది. ఇప్పుడున్న హేమీలందరూ కూడా ఓటమి పాలయ్యే అవకాశాలే ఆ సర్వే రిపోర్ట్ చెప్పింది. ఎందుకు, ఏ కారణం చేత ఓడిపోతున్నారు, గెలిచిన ఆ మిగతా ఎవరైతే 23 మంది ఉన్నారో ఆ 23 మంది ఎందుకు గెలుస్తారు అని ఆ సర్వే రిపోర్ట్లో చాలా స్పష్టంగా అక్కడ రాహుల్ గాంధీ ముందు పెట్టారు. ఇంత ఘోరంగా ఇంత గ్రాస్టిక్ లెవెల్కి పడిపోవడానికి కారణం ఏంటి? కేవలం రేవంత్ రెడ్డి యొక్క తీరు. ఇక ఎమ్మెల్యేల సంగతి తెలిసేనాయే, మంత్రుల కమిషన్ల సంగతి తెలిసేనాయే, ఇక స్కాములు స్కీములు నేను చెప్పకపోయినా ఇలా మూల కూసున్న ముసలవ్వకు కూడా తెలుసు. గింత కూరనైనా కూడా ఇలా చెప్తారు. ఎట్లాగో మళ్ళీ ప్రభుత్వం రాదు కాబట్టి ఈ ఉన్నంత వరకే మనం చక్కదిద్దుకుంటాం. అందుకే ఒక సామెత ఉంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత. దీన్ని కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళు యాప్ట్ చేసుకున్నారు. తలకాయ కిందికి కాళ్ళు మీదికి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. రెండోది, కాంగ్రెస్ పార్టీని టోటల్గా రేవంత్ రెడ్డి భూస్థాపితం చేసి మంచిగా కాంక్రీట్ కట్టేసి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో, 30 ఏళ్ళు పడుతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేవడానికి. ఎవరన్నా మళ్ళీ మహానుభావులు వచ్చేసి దాన్ని లేపగలిగితే తప్ప అంతకు మించి ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అనేసి ఆ ఇందిరమ్మకే ఈరోజు చెడ్డ పేరుతోటి ఒక వెన్నుపోటు పొడిచిర్రు అనేది ఈరోజు ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకొని ఆ ఇందిరమ్మని అభిమానించే వాళ్ళే ఈరోజు బాధపడుతున్న విషయం. అనవసరంగా ఎందుకు ఆ ఇందిరమ్మని అడ్డు పెట్టుకొని ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి ఇప్పటికీ కూడా ఇంకా రియలైజేషన్ లేకుండా ఇంకా ప్రజల్ని తడిగుడ్డతోటి గొంతులు కోస్తూ ఇంకా మభ్య పెడుతున్నారు సిగ్గు లేకుండా అనేసి. తెలంగాణ మేధావులో, నేను తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడతలేను, తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిగ్గు లేకుండా రైతుల్ని రారాజులు చేసినామని మాట్లాడుతున్నారు. రైతులు ఒక దిక్కు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడ పంట కొనే దిక్కు లేక ఆ కల్లాల మీదనే జీవిడిస్తున్న వైనం కనిపిస్తుంది. ఇచ్చిన రైతు భరోసాకు దిక్కు లేదు. మీకు భరోసా ఇంత ఇస్తామని చెప్పి భరోసా దిక్కు లేదు. అందరికీ రుణమాఫీ చేస్తామని ఆ రుణమాఫీ దిక్కు లేదు. ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారు అనేసి రైతుల కుటుంబాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక సర్వేలో నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ 23 సీట్లు కూడా ఇంకొస్తున్నాయంటే కూడా గ్రేట్. ఇంక 23 కూడా వస్తున్నాయంటే అక్కడ కొంతమంది లోకల్, ఎందుకంటే ఇప్పుడు నేను పేరు చెప్పిన అనుకో మళ్ళీ వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. అరే మేము గెలుస్తామంట, ఇప్పటికిప్పుడు వస్తే మేము గెలుస్తామంట అని ఆ కాసింత ఎంతో కొంత ఇది ఉన్నోళ్ళు కూడా, ప్రాక్టికల్గా ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్మయ్య అనేసి మంచిగా కడుపులో చల్లగదలకుండా కూర్చుంటారు. ఒక్కసారిగా ఈ లెవెల్కి పడిపోవడానికి కారణం ఏంటని విశ్లేషించుకుంటే, అందుకే రేవంత్ రెడ్డి నేనే 34 వరకు ముఖ్యమంత్రి అని అనడం లేదు. ఇంతకుముందు ఎగిరెగిరిపడి నేనే అయితా, ఎవరు అడ్డొస్తారో చూస్తా, తొక్కుకుంటూ పోతా అన్నారు కదా. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇక తగ్గిస్తే ఇవే తగ్గిస్తే బెటర్ అన్నట్టుగా, లేకపోతే ఈ 2 ఏళ్లకు ముందే నీ తోక కత్తిరిస్తామని చెప్పడంతో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మాట్లాడుతున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2 సారి ముఖ్యమంత్రిగా ఉంటాం. ఒక్కసారి ఆ రియాలిటీని కొంచెం గమనించుకొని మాట్లాడితే, మీరు సభల పైన
ఆ సభల స్టేజీల పైకి ఎక్కినప్పుడు కొంచెం ఆ నోరుని సంభాళించుకొని మాట్లాడితే కాస్త ప్రజల్లో గింత ఏదన్నా ఒక గింత మచ్చుకన్నా గౌరవం మిగులుతుంది. లేకపోతే ఎంతసేపు నీ మాటని ఎక్కడ కూడా ఏ చోట కూడా ఇన్ని సార్లలో ఉచ్చరించలేదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కానీ నువ్వు మాత్రం ఆయన నామజపం చేసుకుంటూ కూర్చున్నావు. ఏమి లాభం? గుర్తు చేస్తున్నావు ప్రజలకి. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఏం చేసిన అనే వ్యక్తి నీలాంటి వాళ్ళు కొంతమందికి తెలవని వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా మంది తెలంగాణలో పుట్టిన బిడ్డలకు తెలుసు. కరెంటు సంగతి ఎట్లుండే, నీళ్ళ సంగతి ఎట్లుండే, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎట్లుండే, ఇవాళ ఎందుకు ఆడొకడు ఈడొకడు చింతింతలేసి ఎగురుతున్నాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలంగాణ మీద పెత్తనం జలాయించాలని ఎందుకు చూస్తున్నారు? అందుకే ఇవన్నీ అంశాలు కూడితేనే ఇవాళ మీ ముందు ఉన్న రిపోర్టు, సర్వే రిపోర్ట్. 2 ఏళ్ల ముందుగానే 23 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ రేపు జనరల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. కనీసం డబుల్ డిజిట్ కన్నా వచ్చే అవకాశం ఉంటుందా? మేము ఆ ఎలక్షన్లో గెలిచినాం, మేము ఈ ఎలక్షన్లో గెలిచినాము అని అంటే ఏమవుతుంది? జనాలు అంటారు సో వాట్, ఇవి ఏదో గెలిచినామని విర్రవీక్కుంటూ పోతే అసలు కథ ముందుంది కదా అనేసి వాళ్ళు ఇచ్చిన ఆ సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లు నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ ఇంకా సర్వే కూడా ఫేకే అంట. కారణం ఏంటి చెప్పనా? ఆ 23 సీట్లు కూడా ఇచ్చిర్రంటే నమ్మశక్యంగా లేదు. ఒక 6 7 ఇచ్చిర్రు అని అంటే అది నిజమైన సర్వే అని ఒప్పుకోవచ్చు. ఇంకా ఇజ్జత్ పోతుందని చెప్పేసి రాహుల్ గాంధీ ముందల ఆ మాత్రం కూడా ముఖమెత్తుకోలేకుండా ఉంటుందని చెప్పేసి 23 సీట్లకు ఇచ్చింది. నల్గొండ జిల్లాలో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈయన ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో లేసి మాట్లాడుతుండే కదా, అక్కడ కూడా ఘోరమైన ఫలితాలను చవి చూడబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎక్కడైతే మన 1.8% ఓట్ల షేర్ తోటి గెలిచిరో అక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో చాలా ఘోరంగా చవి చూడబోతుంది అనేసి రాహుల్ గాంధీ టేబుల్ ముందు ఆయన చేతిలో స్పష్టమైన రిపోర్టు చేతిలో ఉంది. సో దానికి కానీ ఈ రేవంత్ రెడ్డి మాట తీరులో ఇక నేనే సీఎం అనే మాట రాకపోవడానికి ఇదొక రీజన్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కొంతమంది మీము లీడర్లమని చెప్పుకునే వాళ్ళే చెప్పిన అక్షర సత్యం ఇది.